సుమతి శతకం సినిమా ప్రమోషన్లో భాగంగా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఈరోజు కడప అమీర్పీర్ దర్గాను దర్శించుకొని అక్కడ సినిమా ప్రమోషన్ సంబంధించి సినిమా హిట్ అవ్వాలనే ఉద్దేశంతో అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అంటే సినిమా యూనిట్ మీడియాతో మాట్లాడుతూ పెద్ద దర్గాను మేము సినిమా హీరో కావచ్చు, సినిమా బృందం కావచ్చు, మీడియాతో మాట్లాడుతూ పెద్ద దర్గాను దర్శించుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎంతోమంది ఈ పెద్ద దర్గా గురించి చెప్తూ ఉంటారు. మేము కూడా ఎప్పుడు దర్శించుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్నాం. ఈరోజు మాకు అవకాశం దక్కింది. ఈ దర్గాను దర్శించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మేము కూడా ఈ సినిమా చాలా అంటే సుమతి శతకం అనే ఒక మంచి టైటిల్తో తీసుకొచ్చాము. ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఈ సినిమాను చూసే విధంగా ప్రతి సీన్ చిత్రీకరించాము. ఎక్కడే కానీ ఎటువంటి ఇబ్బందికరమైన సీన్స్ లేవు. చాలా చక్కగా ఈ సినిమా చిత్రీకరించాము. ఫ్యామిలీతో సహా అందరూ వెళ్ళి ఈ సినిమాను చూడవలసిందిగా అటు డైరెక్టర్ కావచ్చు, అటు హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, సినిమా సహనటులు కావచ్చు పూర్తి స్థాయిలో కోరారు. అంటే సినిమా టికెట్ రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. ఎక్కడే కానీ ఎవరికి ఎక్కువ అంటే సినిమా టికెట్ రేట్స్లో ఎక్కడ ఎవరికి ఇబ్బందికరం లేకుండా రేట్స్ చాలా తక్కువ రేట్స్లో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి విజయవంతం చేయాలని చెప్పి వాళ్ళు కోరారు. అందరికి నమస్కారం. సో ఈరోజు నేను కడప దర్గాకి రావడం జరిగింది. ఇట్స్ బీన్ లైక్ బ్లెస్. ఎన్నో సంవత్సరాలుగా అనుకున్నా కానీ రాలేకపోయాను. అప్పుడెప్పుడో చిన్నతనంలో వచ్చి ఫస్ట్ టైం రావడం చాలా సంవత్సరాల తర్వాత. అనంతపురంలో ఉన్న కూడా పక్కన రావడానికి కుదరలేదు. అదే అదృష్టం ఉండాలంటారు. కొన్ని శక్తిపీఠాలకు వెళ్ళాలన్నా చూడాలన్నా అలాంటి ఒక పవిత్రమైన ప్లేస్ కడప దర్గా. సో మా సుమతి శతకం సినిమా ప్రమోషన్ మేరకు కడప దర్గాకి రావడం జరిగింది. సో బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. మా సుమతి శతకం ఫిబ్రవరి 6వ తారీఖున మీ ముందుకు రాబోతుంది. ఇట్స్ వెరీ గుడ్ కామెడీ ఎంటర్టైనర్. మంచి పాయింట్ అండ్ మంచి డివైన్ కాన్సెప్ట్. ఇక్కడ ఉంటే ఎంత పవిత్రంగా ఉంటుందో అందులో కూడా ఒక చిన్న పవిత్రతను మేము దాచాం. బయటికి వస్తున్న త్వరలో మా సినిమాని చూసి నాతో పాటు మా అందరినీ ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ये जगह बहुत ही प्योर है, बहुत डिवाइन है. यहाँ पे आके हमेशा हम कहीं पे भी जाते तो ऐसा लगता है कुछ मांगे, बट जब यहाँ आते तो we only feel gratitude and thank you. I don't know, there's something in this place. I just felt it so nice. Thank you everyone for bringing me here, and please watch Sumati Satakam on February 6th with your friends and family. కాకపోతే మా టీం అంతా ఫస్ట్ టైం అనమాట. సో సుమతి శతకం ఫిబ్రవరి 6వ తారీఖు రిలీజ్ అవుతుంది. ప్రమోషన్ లో భాగంగా కర్నూలు, అనంతపురం నేను కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు కడప, మదనపల్లి, రేపు తిరుపతి, తర్వాత నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, వైజాగ్ అలా పోతానే ఉంటాం. సో మన కడపలో ఫస్ట్ ఇక్కడి నుంచి మన దర్గా నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి ప్రమోషన్ ఇక్కడికి వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకొని ఇక్కడి నుంచి చేస్తున్నాము. అండ్ ఎంతో మంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరూ వస్తుంటారు. బట్ మనం రెగ్యులర్ గా వచ్చేదే ఇట్లా టీంతో రావడం అనేది ఇది సెకండ్ టైం నాకు. శతకం ఫ్యామిలీ అందరితో కలిసి చూసే సినిమా. టికెట్ రేట్లు కూడా ఎక్కువ ఉండవు, చాలా తక్కువనే మాట్లాడి పెడుతున్నాము. సో మీరందరూ చూసి మన రాయలసీమ బిడ్డ అమర్దీప్ చౌదరి అండ్ ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఫ్యామిలీ అంతా కలిసిపోవచ్చు. ఇది ఒక ఫ్యామిలీ సినిమా. పిచ్చి పిచ్చిగా ఏముండదు. ఒకప్పుడు మనము ఫ్యామిలీ సినిమాలు అంతా ఎంత బాగున్నాయో అదే రేంజ్ లో ఉంటది. చాలా బాగుంటది. ఫిబ్రవరి 6వ తేదీ రిలీజ్ అండి. ఇంకా థియేటర్ లిస్ట్ ఏం ఫైనల్ కాలేదు, బట్ మొత్తం రాయలసీమలో ప్రతి ఊర్లో రిలీజ్ అవుతుంది. ఫిబ్రవరి 6వ తేదీ సుమతి శతకం అందరు ఖచ్చితంగా చూడండి. అందరికి ధన్యవాదాలండి. దర్గా గురించి నేను టీవీలోను మొబైల్లో చూడడమే తప్ప ఇప్పటివరకు నేను రాలేదు. విన్నాను చాలా అదే ప్రతిమ గల దర్గా అని. సో ఇక్కడ రావడం, మా సినిమా ప్రమోషన్ కోసం ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. సో మా మూవీ సుమతి శతకం ఫిబ్రవరి 6న రిలీజ్ అవుతుంది. మీ కడప ప్రేక్షకులందరూ చూసి దీన్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా దర్గా ఇక్కడ ఉన్న మా అందరికీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. మా సినిమాని అయితే ప్రమోట్ చేయండి, చూడండి. చాలా థ్యాంక్ యూ. కడప దర్గా ఓకే గానీ మొన్న మా రాయలసీమ గుడితో సినిమా పెట్టింది. చాలా బాగుంది. యాక్చువల్గా మొన్న నిన్న తిన్నాను రాయలసీమ గుడ్డు దోశ. చాలా అంటే చాలా బాగుంది. అంటే మళ్ళీ వస్తే తప్పకుండా తింటాను 100%. నేను నెక్స్ట్ సినిమాకి కూడా మళ్ళీ ఇక్కడికి వస్తాను తప్పకుండా. చాలా థ్యాంక్ యూ. మన కడప జిల్లా ప్రజలనే కాదు, ఫుడ్ కూడా పరిచయం చేస్తారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ రాయలసీమ పర్యటన చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. అండ్ ఈ రోజు కడపకి విచ్చేయం
ఇచ్చేసాం. ఇక్కడ కడప నుంచి దర్గా నుండి స్టార్ట్ చేయాలని చెప్పి దర్గాకి వచ్చామండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నా కడప దర్గాకి రావాలని. ఫైనల్లీ ఈరోజు మా సుమతి శతకం టీంతో దర్గాకి రావడం నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. మా యొక్క మూవీ అయితే ఫిబ్రవరి 6వ తారీఖున రిలీజ్ కాబోతుంది. మీరు తప్పనిసరిగా ఎంటర్టైన్ అవుతారు. థియేటర్స్కి వెళ్ళి చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్న ఇక్కడ కడప చెప్పారుగా, ఎక్కడ చూసినా మన గుడ్డు దోశ చేయించారు. గుడ్డు దోశ టేస్ట్ చేశాను. కడపలో మీరు చెప్పండి ఫేమస్. ఇప్పుడు అక్కడికి వెళ్తాను. పక్కనే బిర్యానీ అండి. ఇప్పుడు నెక్స్ట్ కాలేజీ ఉంది, SVKC కాలేజీకి వెళ్తాం. ఆ కాలేజీ తర్వాత మీరే చెప్పండి ఎక్కడ బాగుంటుందో టేస్ట్ చేస్తాం. ఎందుకంటే పదార్థాలు రావడం కుదరదు కాబట్టి వచ్చాము, అవకాశం వచ్చింది, మంచిగా టేస్ట్ చేసి వెళ్దాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.